గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా విజయనగరం జిల్లా బొండపల్లి మండలం మరువాడ కొత్తవలస గ్రామ సమీపంలో వాగులు వంకలు పొంగి ప్రవహించడం వలన రహదారులు పంట పొలాలు సైతం కోతకు గురి చేసింది. మరువాడ మరియు కొత్తవలస తదితర చుట్టుప్రక్కల గ్రామాల నుండి పెద్ద మజ్జిపాలెం మీదుగా విజయనగరం కాలేజీలకు, స్కూళ్లకు, విద్యార్థులకు, హాస్పిటల్కు గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, చిన్నపిల్లలు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ప్రజాప్రతినిధులు స్పందించి ఆ యొక్క R&B రోడ్డు మీదుగా వస్తున్నటువంటి నీరును రానివ్వకుండా అరికట్టాలని చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. కెనాల్ సై నిర్మించి ఈ వాటర్ రాకన్నా చర్యలు తీసుకుంటారని అధికారులను కోరుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ, లేదా ముసలి వాళ్ళు ఎవరికైనా ఏదైనా హాస్పిటల్ ఎమర్జెన్సీ వచ్చిందంటే ఈ రోడ్డు మార్గం ద్వారాగానే వెళ్ళాలి. కానీ వాటర్ ఈ విధంగా వచ్చేయడం వలన రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోతుంది. రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోవడం వలన అంబులెన్స్ రావడానికి కూడా వీలు లేకుండా చుట్టూ మేము ఈ రోడ్డు బ్లాక్ అయిపోవడం వల్ల ఒక 40 కిలోమీటర్ల ఎక్స్ట్రా డిస్టెన్స్ ప్రయాణం చేసి వెళ్ళాల్సి వస్తుంది. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. అధికారులు ఇప్పటికైనా స్పందించి మరువాడ కొత్తవలస నుండి పెద్దమంచిపాలెం మధ్యలో ఉన్నటువంటి రోడ్డు మార్గాన్ని కొంచెం ఈ సమస్యను పరిష్కరిస్తారని అధికారుల్ని అందరినీ మరీ కోరుకుంటున్నాం. అదేవిధంగా చూడండి, రోడ్డు మార్గంతో పాటు ఇలా చూస్తే వ్యవసాయ పొలాలు కూడా బాగా నష్టపోతున్నామండి. ఈ వ్యవసాయ మడి అదంతా పూర్తిగా మడి అండి. మడి కాకుండా వరిచేను పండించినటువంటి మడి అది పూర్తిగా అది చెరువులా కనిపిస్తుంది. దాన్ని పెట్టి కూడా వరిచేను మొత్తం మునిగిపోయిందండి అది. అలాగే చాలా ఇబ్బందులు పడుతున్నాం. ద్వారా అధికారులు దీన్ని స్పందించి దీనిపైన చర్యలు తీసుకుంటారని మరీ కోరుకుంటున్నాను. ఇబ్బంది అయిపోతుందండి. ఒక నీరు తోమ లేకుండా నీవేమో నడుస్తాము మనుషులు తెలియగలుగుతారో తెలియదా? పంచాయతీ ఎటువంటి సర్పంచ్ గారు వాళ్ళు మాత్రమే చెయ్యాలి కదా.